స్టేటస్ పెడితే చూసినాను. కాణిపాకం చేరుకున్నాం. మార్నింగ్ 6 వరకు స్నానాలు చేసినాం, మంచిగా రెడీ అయినాం ట్రెడిషనల్ లుక్లో. ఇలా రెడీ అయినాం, వెళ్తున్నాం టెంపుల్ దగ్గర దాకా వచ్చినాం. ఎంట్రీ కొబ్బరికాయ ఎందుకురా, అంతా అయిపోయినాక దిగుదాం. కానీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం. అందరం మంచిగా రెడీ అయినాం. స్వామివారి కోనేరు పుష్కరిణి అంటారు. కోనేరుకి ఎదురుగా స్వామివారి మెయిన్ గోపురం ఉన్నట్టుంది. ఇది ఇలా పోయి రైట్ సైడ్ నుంచి అట్లా తిరిగిపోవాలి. ఎదురుగానే షాపింగ్స్ ఉన్నాయి కదా, లగేజ్ రూమ్, ఇవన్నీ షాపింగ్ ఏరియా అన్నట్టు. స్ట్రేట్ వెళ్ళి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. లోపల ఉంటుంది టెంపుల్. పొరపాటు పడ్డాం. ఇది అతి శీఘ్ర దర్శనం, 150 రూపీస్ అంట. ఉచిత దర్శనం స్ట్రేట్ వెళ్ళాలంట. ఇది శీఘ్ర దర్శనం 100 రూపాయలది. ఇక్కడ కనబడుతుంది చూడండి ఎదురుగా. ఉచిత దర్శనంలో మంది చూడండి ఎట్లున్నారో. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వస్తాం. ఇవన్నీ లడ్డు కౌంటర్స్, పులిహోర లడ్డు. ఏ రాజు, ఇక్కడ గోపూజ చేస్తున్నారు. గోకులం గోపూజ 20 రూపీస్ వెళ్తే గడ్డిస్తారు. పోయి మనం ఆవులకు పెట్టాలి. మణికంఠేశ్వర స్వామి టెంపుల్, వరదరాజ స్వామి టెంపుల్ ఆలయం, నక్షత్రవనం, గోశాలకు దారి. పక్కనే శివుని టెంపుల్ ఉంది ఒకటి. ఇదే శివాలయం. మంచిగా గ్రీనరీతో పార్క్, మంచి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఎదురుగా నంది విగ్రహం, కుమారస్వామి విగ్రహం. ఎంట్రన్స్. దాన్ని దర్శనం చేసుకొని వద్దాం. అక్కడ ఎల్లుండందరూ ఇక్కడికి వేస్తారు కదా. స్వామివారి ధ్వజస్తంభం మంచిగా ఎదురుగా కనబడుతుంది. టెంపుల్ కట్టించింది రాజరాజ నరేంద్ర కులుతొంగ చోళన్ అంట. లోపల చూసినట్టు వీడియో తీస్తా అంటే తీయదు బాబు లోపల అని చెప్పారు. దర్శనం అయిపోయింది. ఏ బస్సు దగ్గరికి వెళ్తున్నాం. నెక్స్ట్ మన గోల్డెన్ టెంపుల్, అరుణాచలం వెళ్ళాలి, తిరువన్నమలై. ఇప్పుడే గోల్డెన్ టెంపుల్కి రీచ్ అయినాం. టెంపుల్కి వెళ్ళాలి. ఇక లంచ్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడే లంచ్ చేస్తారు మా వాళ్ళు. పరబాద్ ఆర్డర్ ఒక్కొక్కరు. లోపలికి వచ్చేసినాం. దర్శనం 2-3 గంటలు పడుతుందంట. భావం వల్ల మనం ఈ ట్రిప్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అరుణాచలం వెళ్తున్నాం. గోల్డెన్ టెంపుల్ మిస్ అయిపోయినాం. పోతూనే ఉన్నారు. సక్సెస్ఫుల్ గా 3వ ట్యాంక్ ఫుల్ చేయడం. పోతూనే ఉన్నాం. ఏడిపోతలే వీనే ఉన్నాం. ఇంకా అరుణాచలం దగ్గరనే ఉన్నాం. ఇప్పటికి 40 డీజిల్ కొట్టించాం. ఇప్పటికి ఇప్పుడు ఇలాగైందా 40,000 దాకా అయిందా మీరు డీజిల్ ఇప్పుడే. బస్సులు ఇక్కడ పార్కింగ్ ఆపారు. మనిషికి 300 తీసుకున్నారు.
ఒక్కో బస్సుకు 300 పార్కింగ్ ఫీజు తీసుకున్నారు. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ ఆటోతో చేయాలి. ఇక గిరి ప్రదక్షిణ నడిచేంత ఓపిక ఎవరికి లేవు, అంత భక్తి కూడా వీళ్ళకి లేదు. ప్రదక్షిణ చేయడానికి ఈచ్ 100 రూపీస్ తీసుకున్నారు మాకు. ఇంద్రలింగం చుట్టూ తిరుగుతున్నాం. మన ఆటో డ్రైవర్ మనల్ని మోసం చేసిండు. ఫస్ట్ మెయిన్ టెంపుల్ తీసుకొస్తాను అనుకున్నాం, కానీ తీసుకుపోలేడు. బాగా మోసం జరిగింది. మా వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేరు. నేను ఆ ట్రాఫిక్లో నేను కూడా ఏర్పడేయలేదు. ప్రజెంట్ నైరుతి లింగం దగ్గర ఉన్నాం మనం. మోక్ష మార్గం దగ్గర ఆయన చాలా మంది ఉన్నారు. దర్శనం కంప్లీట్ అయిపోయినది, గిరిప్రదక్షిణ అయిపోయినది. ఇప్పుడు దర్శనం చేసుకుందాం పదండి. ఫస్ట్ స్టేజ్ నంది దగ్గర ఉన్నాం, అక్కడ లోపలికి వెళ్ళాలి. 3D ప్రింటెడ్ మ్యాప్. ఏడికి కారు పోతున్నాయి. సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయింది.